హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025కి సంబంధించి మ్యాథ్స్ 1 ఇంపార్టెంట్ పేపర్ అయితే చూసుకుందాం. అండ్ ఇవి ఏవైతే నేను చూపిస్తానో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే చాలన్నమాట. మంచిగా 74+ మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అంటే 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. లైక్ అంటే ఈ వీడియోలో ఏంటంటే ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా 1Aకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే చూసుకోండి. ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా దీనిని అర్థం చేసుకుంటూ మీరు చదువుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. జస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి సరిపోద్ది నాన్న. సో మీరైతే జస్ట్ కొద్దిగా మంచిగా అర్థం చేసుకొని ఇలాంటి ఈ టైప్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేసే లెక్క మీరు మంచిగా అర్థం చేసుకుని మీరు చదువుకున్నారు అనుకోండి సరిపోద్ది అనమాట. లేదు ఇంకా నాకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలి అనుకుంటే ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోండి. లైక్ అంటే మీరు ఏ పాయింట్ రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి అన్నది అయితే క్లియర్గా ఇక్కడైతే ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్స్కి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా అన్ని రాస్తేనే 1 మార్క్ ఇవ్వడం మీద జరుగుతుంది అనమాట. సో అలాగైతే ప్రతి ఒక్కటి ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది. దీన్ని అయితే క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ 1 మార్క్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 మార్క్స్ దీనికి సంబంధించి నెక్స్ట్ వేరే మార్క్స్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పాయింట్కి ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఏంటి అన్నది క్లియర్గా ఇక్కడ వాళ్ళైతే డిస్ప్లే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఏంటంటే మీకు ఏ పాయింట్కి అంటే ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్కి సో అంటే జస్ట్ ఇది రాసినందుకు 2 మార్క్స్ అండ్ ఏది రాస్తే దానికైతే 1 మార్క్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాగైతే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఎవరైనా పేపర్ వాల్యుయేషన్ చేయని వాళ్ళైతే యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ని చూసినే మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మోడల్ పేపర్ అనమాట. ఈ యొక్క మోడల్ పేపర్ని కూడా కొద్దిగా చూసుకొని మీరైతే కవర్ చేసుకోండి. మీకు వచ్చా రాదా అనేది అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అయితే వెరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఇవైతే గెస్ట్ పేపర్స్ అనమాట. ఈ యొక్క గెస్ట్ పేపర్స్ కూడా చూసుకోండి. అండ్ మ్యాక్సిమం ప్రతి ఒక్క దానిలోనూ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే కొద్దిగా కొన్ని చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైతే అంటే మంచి మార్క్స్ అంటే 74 లేదంటే 75 మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఇవన్నీ చూసుకున్నట్లయితే సరిపోద్ది నాన్న. సో ఇవన్నీ నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ చూసుకోండి. లేదు నేను జస్ట్ పాస్ అవ్వాలి అంటే ఒక 2 లేదంటే 3 మినిమం ఒక 3 అన్నది మీరైతే చదువుకోండి అనమాట. సో 3 పైన మీరు మోడల్ పేపర్స్ అనేది చేస్తే సరిపోద్ది. లేదు నేను మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకున్నాను అంటే ఒక 10 లేదంటే 20 మీ యొక్క టైం మేనేజ్మెంట్ని బట్టి మీరైతే చూసుకోండి. యాక్చువల్లీ ఇది 1 డే ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి చూపిస్తున్నాను కదా. సో దట్స్ వై చెప్తున్నాను. అండ్ ఇంకా మీకు కావాలంటే 70+ టార్గెట్స్ అనమాట. దీన్ని చూసుకున్నట్లయితే మీకు 70+ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏమిట్లో ఏమేమి ఉన్నాయనేది ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. సో దీని అయితే చూసుకోండి. మ్యాక్సిమం దీన్ని చూసుకున్నట్లయితే 70 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. 70+ మార్క్స్ అనేది వస్తాయి. అంటే 70+ ఎందుకు అంటున్నామంటే కొన్ని మిస్ అవుతాయి. దీనిలో ఏంటంటే కొద్దిగా తక్కువ క్వశ్చన్స్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఎలాగైతే చెప్తున్నాను. సో దీన్ని ఒక్కదాన్ని చూసుకున్నా సరిపోద్ది. ఎవరైతే 70+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మనబడికి సంబంధించి మోడల్ పేపర్ అండ్ దీన్ని చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇంకా లేదు దీనిలో చాలా ఉన్నాయి అంటే మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూసుకున్నాను. సో ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు మ్యాక్సిమం మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇదైతే మనబడికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. దీన్ని ఒక్కదాన్ని మీరు చూసుకున్నా కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్నైనా చూసుకోండి దాన్నైనా చూసుకోండి. లేదు అంటే ఇక నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకున్నారో వాళ్ళైతే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని మ్యాక్సిమం ఇవన్నీ మీకు వచ్చినట్వే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి కొద్దిగా చూసుకొని మీకైతే రాకుండేటివి కొద్దిగా చూసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే కంపల్సరీగా మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అంటే మర్చిపోయారు అనుకోండి బాగోదు కదా. సో దట్స్ వై అలాగైతే చెప్తున్నాను. ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా ఇదైతే నారాయణకి సంబంధించి అనమాట. సో దీనిలో ఏంటంటే మీకు జస్ట్ పాస్ అవ్వడానికి మెటీరియల్ ఉండడం అయితే జరుగుతుంది. లైక్ ప్రతి ఒక్కటి మీకైతే జస్ట్ పాస్ అవ్వాలి అంటే మీరు అంటే ఎవరైతే C గ్రేడ్ D గ్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే నార్మల్గా చదువుతున్నారో వాళ్ళు కూడా కొద్దిగా ఇది చూసుకున్నాకనే మీరైతే నెక్స్ట్ అనేది చూసుకోండి. అండ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు ఎలా అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను వీడియో అనేది చేస్తాను. లైక్ అంటే ఎలాంటి జాగ్రత్తలతో మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది రాయాలి
అంటే ఫస్ట్ టైం మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు కదా, సో ఎలా ఎగ్జామ్ అనేది రాయాలి అండ్ ఏంటి ఏమి ప్రతి ఒక్కటి నేను ఆ వీడియోలో అయితే మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఫైనల్ టచ్ కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అదైతే మ్యాక్సిమం టుమారో కానీ లేదంటే ఈ రోజే కానీ నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవన్నీ చూసేసుకోండి. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్ గైస్. మంచి ఎగ్జామ్ అనేది రాయండి. దీనిలో అయితే విత్ ఇన్ ఆన్సర్స్తో పాటు ఉంది. ఫాస్ట్గా యొక్క టెలిగ్రామ్ యొక్క ఇది కావాలంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకైతే టెలిగ్రామ్లో యొక్క పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. టెలిగ్రామ్లోనే జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్లోనే జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అన్న చేయండి. నేను మీకు ప్రతి ఒక్కటి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.